వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లి నియోజకవర్గంలోని యువతతో కూటమి అభ్యర్థుల ఆత్మీయ సమావేశం. వైసీపీ ప్రభుత్వ కాలంలో యువతకు ఉద్యోగం లేక ఉపాధి లేక బయట రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. యువతను మత్తుకు బానిసలుగా మార్చిన ఈ రాక్షస పాలన పారద్రోలాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులు. మనకు మంచి భవిష్యత్తు కావాలంటే బాబు రావాలని, మీకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను వదులుతాము, అధికారంలోకి వస్తేనే మెగా డిఎస్సి వస్తుందని, యువత భవిష్యత్తు మారాలంటే బాబు రావాల్సిందే అంటూ ఎన్నికల్లో అసెంబ్లీకి సైకిల్ గుర్తు, పార్లమెంటుకు కమలం గుర్తుపై ఓట్లు వేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు దిశగా కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులు. జనసేన కార్యకర్తలందరికీ 2009 నుండి 14 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసినప్పుడు ఏముండదు. తెలుగు వారైనా సొంత బంధువులుగా ప్రేమిస్తారు. ఏ తెలుగు వారైనా ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ బాధ్యత ఎలా నిర్వహించాలా, ఎలా మనం ముగించాలా, ఆ బాధ్యతకు ప్రజల్లో ఏ విధంగా పోవాలా, ప్రజలకు వాస్తవాలు ఎలా కల్పించాలా, ప్రజలకు ఈ రోజు ఈ అరాచక పరిపాలన ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో ఈ అరాచక పరిపాలన నాయకులు వైఎస్ఆర్సీపీకి ఎక్కడ కూడా వాళ్ళకు గల్లంతుగా చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు ప్రజా జీవితంలో వెనుకంజలు తీసుకొని వచ్చే బాధ్యత మీరు యువత అందరూ తీసుకోవాలని చెప్పి సభాముఖంగా మీకు బాధ్యత ఇస్తున్నాను. ఈరోజు మీకు తెలుసో లేదు, మదనపల్లిలో ఎక్కడ పోతే అక్కడ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నది. గంజాయి మీకు ఇక్కడ రామరావు కాలనీలో జెడ్పీ హై స్కూల్ దగ్గర ఎక్కడ పోతే అక్కడ గంజాయి దొరుకుతున్నది. ఆ గంజాయి సేవించిన పిల్లలు రేపు తల్లిదండ్రులు కూడా దొరకరు. రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలు చేసేసారు. రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ అమ్మేశారు. ఏమాత్రం అభివృద్ధి లేదు, పిల్లల భవిష్యత్తు లేదు. పూర్తిగా ఈ రాష్ట్రానికి నిర్వీర్యం చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ. మీ అందరికీ చెప్తున్నాను, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసిన సందర్భంగా మన నాయకులు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మంచికి, మానవత్వానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఆదర్శంగా ఎలా నిలబడ్డారంటే, నేను ఉన్నాను ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా కాపాడడానికి. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి అరెస్ట్ చేస్తారా మీరు? ఏ దమ్ము ధైర్యంతో మీరు అరెస్ట్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ అనే మనిషి ఈ రాష్ట్రానికి రాజకీయ వ్యవస్థకు నేను స్ఫూర్తిగా నిలబడతాను. ఎల్లప్పుడూ నేను మంచికి పనిచేస్తాను, ఈ అరాచకానికి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పి నిలబడి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తూ, అన్న నాకు సీట్లు తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో మన ఇద్దరి కలయిక ఓటు చీలకూడదు, ఈ ఓటు కాపాడుకునే బాధ్యత మనది అని చెప్పి నినాదం ఇచ్చి రాజకీయ వ్యవస్థలో ఒక ఆదర్శమైన నాయకుడిగా నిలబడిన మనిషి మన పవన్ కళ్యాణ్ గారు.